ఒకసారి ఈ డిఎస్సికి సంబంధించినటువంటి పేపర్ లీకేజీ జరిగిందనడానికి ఒక ఉదాహరణ నేను ఒకసారి చూపిస్తాను. నవీన్ అనేటటువంటి అభ్యర్థి ఫస్ట్ ర్యాంక్ సాధించారు. ఇతను ఎవరంటే ఈ క్వశ్చన్ పేపర్ని కంప్యూటర్లో అప్లోడ్ చేశారు. అప్లోడ్ చేసేటటువంటి వ్యక్తికి, ఆ బాధ్యతలు చూసేటటువంటి వ్యక్తికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది సార్. అతను ఫస్ట్ ర్యాంక్ వచ్చిన అతనికి వీళ్ళు పోస్టింగ్ ఇవ్వలేదు. కారణం ఏంటి అంటే అక్కడ దొరికిపోతాం కాబట్టి, మొత్తం స్కామ్ బయటపడుతుంది కాబట్టి, లీకేజీ అనేది అతనికి మాత్రమే పరిమితమా, అతను ఎంతమందికి ఇది ఇచ్చాడనేటటువంటి అనుమానంతో అధికారులు అతనికి పోస్టింగ్ ఇవ్వలేదు. అతను ఏం చేశాడంటే కోర్టుకు వెళ్ళినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒకసారి చూడండి, తన గురించి కోర్టులో ఆయన సబ్మిట్ చేసినటువంటి అంశం చాలా క్లియర్గా ఉంది. ఇందులో ఐ సెక్యూర్డ్ 89.74 మార్క్స్ ఇన్ స్కూల్ అసిస్టెంట్ and 78.73 marks in TCT. Similarly, in the merit list published for TCT in Zone 2, my name was figured at rank number 6 in the zone merit list. రెండో దాంట్లో అయితే నెంబర్ 2లో ఉన్నారు, అక్కడ చూస్తే నెంబర్ 1లో ఉన్నారు. నెంబర్ 1 ఫస్ట్ ర్యాంక్ వచ్చినటువంటి వ్యక్తికి వీళ్ళు అసలు పోస్టింగే ఇవ్వలేదు. ఒకసారి మెరిట్ లిస్ట్ను కూడా స్క్రీన్ పైన చూద్దాం సార్, అందరికీ క్లియర్గా అర్థమవుతుంది. మెరిట్ లిస్ట్ చూపించండి. ఎస్, ఈ మెరిట్ లిస్ట్ను ఒకసారి చూస్తే మనకు బాగా అర్థమవుతుంది సార్. నవీన్, నేను చెప్పినటువంటి వ్యక్తి, ఇక్కడ కనిపిస్తున్నటువంటి మెరిట్ లిస్ట్ను చూస్తే నవీన్ పురమ, రాధాకృష్ణ ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండరు, క్యాస్ట్, ఈడబ్ల్యూఎస్, లోకల్, నాన్ లోకల్, ఎక్స్ సర్వీస్ మెన్, పిహెచ్, టోటల్ స్కోర్, ర్యాంక్ 1 పైనుంది చూడండి. ర్యాంక్ 1 మొదటి ర్యాంక్ అతనికి వచ్చింది. కానీ ఎప్పుడైతే లీకేజీ వ్యవహారం బయటకు వచ్చిందో వెంటనే ఏం చేశారంటే ఆ మెరిట్ లిస్ట్ను మార్చేశారు సార్. అతని పేరును తొలగించారు. తొలగించి ఏం చేశారు, మళ్ళీ ఒక మెరిట్ లిస్ట్ రిలీజ్ చేశారు. ఇందులో కోలా రామాంజనేయులు, ఫాదర్ నేమ్ వచ్చి సుబ్బారావు, ర్యాంక్ 2. ఎక్కడైనా మొదటి ర్యాంక్ లేకుండా సెకండ్ ర్యాంక్ వస్తుందా? ర్యాంక్ 1 ఉంటేనే కదా 2 వస్తుంది. మరి 1 ఎక్కడ మిస్ అయింది? మొత్తానికి మొత్తం తీసేశారు, డిలీట్ కొట్టేశారు. ఎందుకంటే లీకేజీ విషయం బయటపడిపోతుందని. చాలా సింపుల్గా అర్థమైపోతుంది కదా అందరికీ. మీరు మొదటి లిస్టులో నవీన్ 1వ ర్యాంకు అతని పేరుంది. రెండోసారి రిలీజ్ చేసినప్పుడు అతని పేరు తీసి సెకండ్ ర్యాంక్ నుంచి వచ్చారు. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 అంట ర్యాంకులు. ఒకటి ఎక్కడ పోయింది? ఎలా మిస్ అయిపోయింది? ఎక్కడ దారి తప్పింది? దారి తప్పింది ర్యాంకు కాదు, మొత్తం వ్యవస్థ దారి తప్పింది. విద్యాశాఖ మంత్రి గారు దారి తప్పారు. 1వ ర్యాంకు మిస్ అయిపోయింది. ఎందుకంటే పేపర్ లీకేజీ జరిగి అతను ఫస్ట్ ర్యాంక్ కొట్టేశాడన్న అనుమానంతో అతని పేరుని తీసి పక్కన పెట్టారు. అతనికే పరిమితమైందా ఆ పేపర్ మరిన్ని చోట్లకు వెళ్ళిందా? వీటన్నిటిపైన క్లియర్గా మాట్లాడుకుందాం. ఓ డిఎస్సి అభ్యర్థి గారు కిరణ్ గారు మనతో పాటు ఉన్నారు. కిరణ్ గారు, సింపుల్గా నేను ఒక విషయం అడగాలనుకుంటున్నా. లోకేష్ గారు లేకపోతే ప్రభుత్వ అధికారులు అసలు లీకేజీ జరగలేదని క్లియర్గా చెబుతున్నారు, స్కామ్ ఎక్కడా జరగలేదని చెబుతున్నారు. సరే, ఇది రాజకీయ అంశంగా చూసి లోకేష్ గారు మీరు చర్చకు వస్తారా జగన్మోహన్ రెడ్డి గారు అని క్వశ్చన్ చేస్తున్నారు. మీకు అన్యాయం జరిగిందని అంటున్నారు కదా, మీరు చర్చకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారా ఒకవేళ అవకాశం వస్తే లోకేష్ గారితో? ప్యానల్ మెంబర్స్ మొదటగా నమస్కారం అండి. నమస్తే అండి. తప్పకుండా మేము స్వాగతిస్తున్నామండి. ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని చర్చికి రమ్మని పిలవడం కాదు, మేము పిలుస్తున్నాం. మేమే ఒకవేళ నిజంగానే చిత్తశుద్ధి ఉంటే, మొరాలిటీ ఉంటే మేమే పిలుస్తాం. మేమే పిలుస్తున్నాం, మేమే ఒక వేదిక ఏర్పాటు చేస్తాం. మేము ఎక్కువ మంది కూడా జస్ట్ ఏంటంటే ప్రాబ్లంకి ఒకరు చొప్పున వచ్చినా చాలా మంది అయిపోతారు. ఎందుకంటే నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇందులో. కాబట్టి మేము ఒక 15 నుంచి 20 మంది వస్తాం. ఆస్పిరెంట్స్ విత్ హాల్ టికెట్స్, హాల్ టికెట్ పట్టుకొని మేము వస్తాము. హాల్ టికెట్ చూపించి అక్కడ కూర్చుంటాం. నేను ఒక ప్రశ్న అడుగుతాను. ఒక 2-3 పాయింట్లలో పేపర్ లీకేజీ జరిగింది, ఇది ఒక స్కామ్ అని చెప్పడానికి 2-3 ఎగ్జాంపుల్స్, కేవలం ఒక 2 లేదంటే 3 ఎగ్జాంపుల్స్ ఏమన్నా చెప్తారా? ప్రధానమైన పాయింట్లు. పేపర్ లీక్ అవ్వలేదు అని చెప్పడానికి ఏమైనా నిజంగానే ప్రూఫ్స్ ఉన్నాడు అని కరెక్ట్ గా చెప్పడానికి వాళ్ళ దగ్గర ఏం లేవు. ఎందుకంటే నవీన్ అనే ఎవరైతే ఉన్నారో మీరు ఇప్పుడు చూపించినట్టు, ఆయన సోషల్ స్టడీస్ లో అసలు ఎగ్జామ్ రాసి ఉద్యోగం సంపాదించుకోవడానికి సంవత్సరాల తరబడి కష్టపడుతున్నారు ఆస్పిరెంట్స్. సింగిల్ అటెంప్ట్ లో ఆయన ఫస్ట్ ర్యాంక్ వచ్చింది.
ఓకే. సింగిల్ అటెంప్ట్ లో వచ్చింది ఫస్ట్ ర్యాంక్. ఎన్నో సంవత్సరాలుగా కింద మీద పడి కష్టపడుతూ సోషల్ ఎగ్జామ్ రాసి సోషల్ స్టడీస్ ఎగ్జామ్ రాయడం అంత సులభం కాదు, చాలా కష్టం. అలాంటి కష్టమైన పేపర్ని చాలా సింపుల్ గా ఆయన ఫస్ట్ ర్యాంక్ కోట్ చేశాడు ఒకటి. ఇకపోతే ఏంటంటే ఎవరైతే ఫస్ట్ ర్యాంక్ స్కోర్ చేశాడో ఆయన, నేను చెప్తున్నాను ఏంటంటే లాట్ ఆఫ్ కోచింగ్ సెంటర్స్ తో అటాచ్మెంట్ ఉంది. ఎందుకంటే ఎస్సీఆర్టీ మెంబర్స్ ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. 100% ఎస్సీఆర్టీ మెంబర్స్ ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఎస్సీఆర్టీ మెంబర్స్ ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరికీ కోచింగ్ సెంటర్స్ తో కనెక్షన్ ఉన్నాయి. మీరు గమనిస్తే మొన్న ఏంటంటారు ఒక సక్సెస్ మీట్ ఏదో చూసాం వీడియో లేటెస్ట్ గా. మొన్న నేను నాకు చాలా ఆలస్యంగా వచ్చింది. అందులో ఎస్సీఆర్టీ మెంబర్స్ కొంతమంది పాల్గొన్నట్టుగా కనిపిస్తుంది. ఓకే. సక్సెస్ మీట్ లో కోచింగ్ సెంటర్ ఎస్సీఆర్టీ మెంబర్స్ కి ఏంటండి సంబంధం? కోచింగ్ సెంటర్లతో ఏం లింక్ సార్ వీళ్ళకి? ఇప్పుడు జరుగుతున్న దేశం మొత్తం మీద జరుగుతున్నది అదే కదా. కోచింగ్ సెంటర్లు లాభపడటానికి పేపర్ లీకేజీలు జరుగుతున్నాయి. ఎంక్వైరీ జరిగితే నారా లోకేష్ కాదు, ఎంటైర్ ఆస్పెక్ట్ లో సీఎం గారు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారేమో నా డౌట్. అదేంటి సార్ అంత పెద్ద మాట అనేసారు? 100% సార్. బికాస్ ఎందుకంటే నారా లోకేష్ ఎడ్యుకేషన్ మినిస్టర్ అని చెప్పి మనం చెప్తున్నాం. ఇప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇప్పుడు మీకు నచ్చినట్టు మీరు ఏది పడితే అది చేస్తారా సార్? 2017 పాలసీ ఏది, 2018 లో ఏంటంటే గేమ్స్ పెట్టున్నారు కాబట్టి ఆ గేమ్స్ లో అవకతవకలు జరిగాయి కాబట్టి గేమ్స్ వద్దు ఓన్లీ ఎగ్జామ్ పెడతాము అని ఒకసారి అన్నారు. అవును, ఎగ్జామ్ పెట్టండి అని అంటే అలా పెట్టకుండా మళ్ళీ ఇంకొకసారి గేమ్స్ పెట్టారు. తర్వాత గేమ్స్ తీసేసి, ఎందుకంటే కంపల్సరీగా గేమ్స్ పెట్టాలి, ఎందుకంటే ఫిజికల్ టెస్టే చాలా ఇంపార్టెంట్ అని వాళ్ళే అదే గవర్నమెంట్, సేమ్ గవర్నమెంట్, ఇదే గవర్నమెంట్ అయితే ఉందో ఇదే గవర్నమెంట్ అన్నది గేమ్స్ ఇంపార్టెంట్, ఫిజికల్ టెస్ట్ కంపల్సరీగా ఉండాలి అని. మళ్ళీ ఇదే గవర్నమెంట్ ఏంటంటే ఫిజికల్ టెస్ట్ లేకుండా ఎగ్జామ్ కండక్ట్ చేశారు. ఓకే, అది కూడా ఓకే. ఇప్పుడు జీవో నెంబర్ 4 ఏంటి సార్? వాట్ ఇట్ డిస్క్రైబ్స్? ఇది ఏంటి జీవో నెంబర్ 4 ఏమని డిస్క్రైబ్ చేస్తుంది? ఇది ఎవరి కోసం తయారు చేశారు? ఎవరి కోసం? టాలెంటెడ్ పీపుల్ ని ప్రొక్యూర్ చేయడానికా? టాలెంటెడ్ పీపుల్ ని ఇందులో ఎగ్జిస్ట్ చేయడం కోసం జీవో నెంబర్ 4 చేశారా? ఓకే. సుప్రీం కోర్టు చెప్తుంది ఆల్రెడీ టీచర్స్ ఎవరైతే ఉన్నారో, టీచర్స్ వృత్తిలో ఎవరైతే కొనసాగుతున్నారో, టెట్ రాయకుండా మీరు ఎవరెవరైతే టీచర్స్ కింద ఉన్నారో మీరందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో టెట్ రాయండి అని చెప్పి, టెట్ రాసి క్వాలిఫై అవ్వాలని చెప్పేసి సుప్రీం కోర్టు ఆర్డర్ వేసింది. ఆర్డర్ వేస్తే ఇప్పుడు అందరూ టెట్ కి అప్లై చేసుకున్నారు. టీచర్స్ ఎవరైతే ఉన్నారో డిఎస్సి రాసి డిఎస్సిలో క్వాలిఫై అయిన టీచర్స్ ప్రతి ఒక్కరు. స్పోర్ట్స్ కోటాలో టెట్ డిఎస్సి లేకుండా డైరెక్ట్ నియామకాలు జరిగిపోయాయి ఇక్కడ. ఇప్పుడు ఆల్రెడీ డిఎస్సి రాసి క్వాలిఫై అయిన టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు టెట్ రాయాలని చెప్పి ఇక్కడ సుప్రీం కోర్టు చెప్తా ఉంటే, మన లోకేష్ గారు, మన ముఖ్యమంత్రి సార్ ఏం చెప్తున్నారంటే జీవో నెంబర్ 4 తీసుకొచ్చి ఏం చెప్తున్నారంటే మీరు రాయక్కర్లేదు, మీరు డిఎస్సి రాయక్కర్లేదు, ఏమీ రాయక్కర్లేదు, కానీ స్పోర్ట్స్ కోటాలో మీకు ఉద్యోగం ఇస్తాం. పోనీ ఆ స్పోర్ట్స్ కోటాలో ఉన్న వాళ్ళకైనా పర్ఫెక్ట్ ఇచ్చారా? స్పోర్ట్స్ కోటాలో ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను స్పోర్ట్స్ కోటాలో ఉన్నానండి, స్పోర్ట్స్ కోటాలో ఉంటే ద హైయెస్ట్ మెడల్స్ నేను సంపాదించాను అనుకోండి, వారికి ఇవ్వచ్చు. పార్టిసిపేషన్ అది కూడా కంప్లీట్ గా అన్ని కూడా అసోసియేషన్ సర్టిఫికెట్స్, పార్టిసిపేషన్ సర్టిఫికెట్స్ తో ఇచ్చున్నారు. ఒక స్పోర్ట్స్ కోటాలో జాబ్ ఇవ్వాలని అంటే మీరు ఒక స్పోర్ట్స్ కోటాకి సంబంధించిన ఒక సర్టిఫికెట్ సబ్మిట్ చేస్తే కాదు, దానికి సంబంధించిన సపోర్టింగ్ సర్టిఫికెట్ ఒకటి పెట్టాలి. అంటే బికాస్ ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు నేషనల్లో ఒక సర్టిఫికెట్ నేను పెట్టున్నాను అనుకోండి, నేషనల్లో నేను ఆడాను, నేషనల్లో నేను పార్టిసిపేట్ చేశాను అనుకోండి, స్టేట్ లెవెల్లో నేను మెడల్ కొట్టిన సర్టిఫికెట్ సపోర్టింగ్ పెట్టాలి సేమ్ గేమ్ లో. ఎక్కడ పెట్టున్నారు అక్కడ? నేను అందుకే అంటున్నాను 100% నిజంగా నీతి నిబద్ధత ఉంటే ఎంక్వైరీ కాదు. నేనేం చెప్తున్నాను సార్, మేము అందరం తప్పకుండా వస్తాం. మీరు ఏదైతే సవాల్ మేము సవాల్ చేస్తున్నాం, మీరు చేయడం కాదు, మేమే చేస్తున్నాం. వీఆర్ రెడీ ఫర్ ద ఎంక్వైరీ. ఏదంటారు మీరు మీతో మాట్లాడడానికి, మీతో చర్చించడానికి, అన్ని ప్రాబ్లమ్స్ డిస్కస్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం. సిబిఐ ఎంక్వైరీ చేయండి. ఎంక్వైరీ చేస్తే మొత్తం ఛానల్ ఎవరెవరి దగ్గర పేపర్ వెళ్ళింది, ఎవరు పంపించారు, అసలు ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు, ఏ మినిస్టర్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు, ఎవరెవరు ఈ స్పోర్ట్స్ కోటాలు ఫిల్ చేశారు, అసలు స్పోర్ట్స్ కోటాలో వచ్చిన అభ్యర్థులు ఎవరు, ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు, ఎవరు రికమెండ్ చేశారు, ఇవి ఎంటైర్ థింగ్స్ అన్ని కూడా బయటకు రావాలంటే సిబిఐ ఎంక్వైరీ జరగాలి. 100కి 200% జరగాలి. మేము స్వాగతిస్తాం, మాకు అదే కావాలి. మధుసూదన్ రెడ్డి గారు. ఎస్ సార్.